'హరిహర వీరమల్లు' 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో గ్రాండ్‌గా థియేటర్‌లో రిలీజ్ అని ఈ మూవీని చూసాక నాకెలా అనిపించిందంటే, నచ్చలేదు గైస్ మూవీ నాకైతే. మూవీ నాకెందుకు నచ్చలేదు అన్న విషయాలు ముందు ముందు మాట్లాడుకుందాం. ముందుగా మూవీ స్టోరీ లైన్ చూసుకుంటే, ఇది 16థ్ సెంచరీలో జరిగే స్టోరీ. భారతదేశం మొఘలుల చేతిలో నలుగుతున్న టైంలో, ఒక విలువైన కోహినూర్ వజ్రం కోసం గోల్కొండ నుంచి బయలుదేరిన మన హీరో 'హరిహర వీరమల్లు' స్టోరీ ఇది. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్ బ్లాక్, ప్రత్యేకంగా మజిలీపట్నం ఫైట్ సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగుంది. టైటిల్, ఇంట్రో టైమ్‌లో వచ్చే ఎలివేషన్ సీన్స్ అయితే బాగున్నాయి. కీరవాణి గారి బీజీఎం అయితే సినిమాకే మెయిన్ ప్లస్‌గా చెప్పవచ్చు. ఇవి మూవీకి ప్లస్‌గా చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా లాగ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. పూర్ వీఎఫ్ఎక్స్, హిస్టారికల్ మూవీకి ఇది పెద్ద మైనస్‌గా చెప్పవచ్చు. హీరోయిన్ రోల్ అంత ఇంపాక్ట్ కలిగించలేకపోవటం, పవన్ కళ్యాణ్ ఉన్న కొన్ని సీన్స్‌లో క్లియర్‌గా డూప్ కనిపించిన సీన్స్, ఇవన్నీ మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు. సో ఫైనల్‌గా ఇన్ని వాయిదాల తర్వాత వచ్చిన 'హరిహర వీరమల్లు' మూవీ ఫ్యాన్స్‌కి మాత్రం ఓకే అనిపిస్తుంది కానీ, కామన్ ఆడియన్స్‌కి మాత్రం అంతగా వర్కౌట్ కాదనే చెప్పాలి.